గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రేమిస్తుంది. సో అదే ఇక్కడ ఉంది చూడండి, ఒక రిసార్ట్లో ఉన్నట్టు ఉంటుంది. ఆ ఫ్లవర్స్ ఆమెకి ఎప్పుడు ఇక్కడ కూర్చుండేది, ఆ స్వింగ్ మీద కూర్చునేది ఎప్పుడు. ఆ స్వింగ్ మీద కూర్చుని ఆ బర్డ్ సౌండ్స్ వినాలి. సాయంకాలం 6 గంటలకు 5 గంటలకి ఈ నేచర్ అలా చూసి వెళ్ళిపోయేది లోపలికి. ఒక గంట అందరితో, ఫ్యామిలీ అందరితో కూర్చునేది. ఒక 20 మంది అందరు ఆడుకుంటూ చిన్నపిల్లలాగా అందరూ అలాగా ఉండేది అనమాట. టు ఎంజాయ్ ఇట్ సార్. కానీ నేచర్లో నేచర్తో అలైన్ అయితే కానీ అన్ని ఎబిలిటీస్ ఉండవేమో సార్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్, యూఆర్ రైట్. ఇట్స్ అ వెరీ నైస్ థాట్. నేచర్ని మనం ఆస్వాదించినప్పుడు మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఆమె చిన్నప్పటి నుంచి కూడా తోట మెయింటైన్ చేసేది. ఇంత బిజీలో కూడా ఒక రైతు, ఆమె రైతు పుస్తకాలు చదివేటప్పుడు దీంట్లో వచ్చేది ఈనాడుది అన్ని చదివి కృష్ణ గారికి నచ్చిన ఫుడ్ అంతా దాంట్లో ఇక్కడ మనకాల గార్డెన్ ఉంది, ఆర్గానిక్ గార్డెన్, ఆర్గానిక్ ఫుడ్, కూరగాయలు. నేను వర్మీ కంపోస్ట్ ఆర్గానిక్, నేను ఫార్మర్ని. ఆమె దగ్గర నుంచి ఫార్మింగ్ వచ్చింది నాకు. సో ఈ కూరగాయలంతా ఇక్కడే పండించుకునేవాళ్ళం. ఇంకో ఎప్పుడో ఒక తోట ఉండేది ఆమె దగ్గర. ఆ తోటలో పెట్టేసేది దాన్ని సమ్మర్ హాలిడేస్. ఆ తేళ్లు పావుల మధ్యన ఆడుకుంటూ సరదాగా బావుల్లో దూకుతూ పనస పండ్లు ఇవన్నీ కూడా ఎంత అందంగా. ఈ రోజుల్లో ఇళ్లలో మనం ఫ్లాట్స్లో నిజంగా ఎంత కష్టపడుతాం. ఒక రకంగా ఏంటంటే కాంప్రమైజింగ్ లైఫ్ తప్పదు. బట్ మా అదృష్టం ఇవన్నీ ఇచ్చేది. డబ్బు అనేది ఆమె వాళ్ళ ఇన్హెరిటెన్స్ వేరే. నేను నా కష్టపడి ఐఎమ్ టుడే ఇన్ టాప్, 50th ఇయర్ గోయింగ్ ఆన్, గోల్డెన్ జూబ్లీ హియర్. బట్ ఒక కింగ్ నన్ను చేసింది అని నేను ఫీల్ అయితే నిజంగా ఇవన్నీ కూడా వీటి కోసం. ఎంత అందమైన ఒక ఇళ్లలో హాయిగా యూ గో అండ్ టచ్ ఇట్ ఇన్ ద మార్నింగ్, యూ ఫీల్ ఇట్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. యూ జస్ట్ టచ్ ఇట్ అండ్ సీ హౌ నైస్ యూ ఫీల్. పొద్దున్నే లేచొచ్చి ఇంత గ్రీనరీని చూడడమే అదృష్టం సార్ ఇప్పట్లో. సో ఇది వాళ్ళ కార్ అనమాట. అప్పుడు కృష్ణ గారికి ఏంటంటే నీకు ఎవరికి లేని కారు ఉండాలి అని చెప్పి అప్పట్లో ఇది ఎస్ క్లాస్ అనమాట. ఇది దాదాపు 15 ఏళ్ళు అయిపోయింది అనుకుంటా. ఎస్ క్లాస్ బెంజ్ అప్పట్లో ₹1,00,00,000, అంటే ఈక్వల్ టు 3 crores now, 3-4 crores. సో నీకు అది ఉండాలని ఆయన బర్త్డేకి ఇది గిఫ్ట్ ఇచ్చారు, కృష్ణ గారి బర్త్డేకి. ఇది మా ఫ్యామిలీ ఫ్లాగ్షిప్ కార్. దీంట్లో వాళ్ళిద్దరే. అండ్ ఇప్పుడు నేను వెళ్తాను దీంట్లో. అండ్ ఇట్స్ మెయింటైన్ ఇమ్మాక్యులేట్లీ. వెనకాల వాళ్ళిద్దరు కూర్చునేవాళ్ళు. వెనకాల రైట్ సైడ్ మదర్ కూర్చునేది, కృష్ణ గారు లెఫ్ట్ సైడ్ కూర్చునేవాడు, నేను ముందు కూర్చునేవాడిని. సో ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా ఈ కార్లోనే యూస్ టు గో ఇన్ దిస్ కార్. సో ఇలాగే మెయింటైన్ చేస్తాను. ఎప్పుడో ఒకసారి యూ కెన్ సీ ది స్మెల్, దట్ ఫ్లేవర్ ఆల్సో. అదే నేను అడగబోతున్నా, స్మెల్ అని. అందుకని ఎప్పుడు మూసి వస్తాయి. ఎప్పుడో ఒకసారి నేను లోపల కూర్చుంటే ఐ ఫీల్ వాళ్ళ ఎనర్జీ తగులుతుంది. ఐ ఫీల్ గుడ్. అది గూగుల్ బిల్డింగ్, అది ఆమె కట్టించిన ఫస్ట్ టవర్. అది ఇంటెల్ సిటీ అంటారు గూగుల్ బిల్డింగ్. ఇవన్నీ కూడా మా కన్స్ట్రక్షన్స్, గోల్ఫైడ్ అపార్ట్మెంట్స్ అండ్ ఇవన్నీ మా కన్స్ట్రక్షన్సే. ఇది విజయకృష్ణ టవర్స్. ఇది ఆమెకి డ్రీమ్, ఒక టవర్ అలా ఉండాలనేది. సో ఆ పేరుతోనే పెట్టించాము. ఇప్పుడు అందులో సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెల్ అండ్ ఇక్కడే ఉంటుంది, 23 floors అది. సో ఇది ఆమె వాళ్ళిద్దరి పేరుతో ఉన్న టవర్. ఇది విజయకృష్ణ టవర్స్, ఇట్స్ నేమ్డ్ ఆఫ్టర్ దెమ్. సో అప్పుడు మద్రాసులో పుట్టి పెరిగాను కదా. అంటే ఇప్పటికి రాయడం రాదు కదా సార్ మీకు? చదవడం కూడా రాదు? నాకు చదువు రాని వాడిని కానీ తెలుగు రాని వాడిని కాదు. ఎందుకంటే జంజాల గారు నన్ను తీసుకొని ఒక ముద్దని అలా మౌల్డ్ చేశారు. జంజాల గారు మదరు 4 స్తంభాల ఆట అసలు నాకు ఎక్స్పోజర్, ఒక యూనివర్సిటీ జంజాల గారు. సో అక్కడితో ఆగలేదు ఆయన. శ్రీవారికి ప్రేమలేక తర్వాత హాయ్ నాయక్ వరకు నా కెరియర్ని వీళ్ళిద్దరు, జంజాల గారు మదర్, లేపుకుంటూ వచ్చారు. కాబట్టి ఆ విశ్వాసం అనేది ఈ రోజుల్లో లేదు అని నేను ఫీల్ అవుతున్నాను. అంటే మేబీ వరల్డ్ తగ్గిందని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే బాగా గుర్తు ఏంటంటే విశ్వనాథ్ గారు కూడా నా గురువులు, అంటే జంజాల గారు ఆయన గురువు. ఒకసారి విశ్వనాథ్ గారు రిటైర్ అయిన తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చే ముందు ఇంట్లో ఖాళీగా కూర్చున్నాడు ఆయన. జనరల్గా ఏదో చేస్తూ వెళ్ళాను. నవ్వుకుంటూ మా సినిమా చేశాం కదా, సొత్తులేయాలి ఇవన్నీ మాట్లాడి వెళ్ళేటప్పుడు ఒక నిమిషం కళ్ళు చెమర్చాయినా, నీకు నన్ను ఎందుకు చూడాలనిపించింది అన్నారు. అదేంటి సార్ అలా అంటారు? మీ దగ్గర నుంచి మీ డ్రూ ఎనర్జీ అండి, మీ వల్ల జంజాల గారి వల్ల వచ్చాను నేను. ఆ విశ్వాసం లేకపోతే సార్ మిమ్మల్ని కలవడం అనేది నాకు పెద్ద ఆనందం సార్. ఒక లెజెండ్ అంటే అరే నాకు ఒకటి అనిపిస్తున్నాయా, స్టేషన్ మాస్టర్గా రిటైర్ అయితే కూడా ఆ స్టేషన్లో పనిచేసేవాడు ప్రతివాడు వస్తాడు, మన వాళ్ళు ఎవరు వచ్చి కలవరేంటయ్యా అన్నాడు. నిజంగా నా లైఫ్లో మర్చిపోలేనటువంటి ఒక
ఒక ఇది అంటే అలా ఉంటుంది. సో జంజాల గారు ట్రావెల్, ఒక ఫాదర్, ఒక బ్రదర్, ఒక ఫ్రెండ్, ఇన్ని మేము చూసాం 30-40 ఏళ్ళు. లాస్ట్ ఆయన చనిపోయినప్పుడు నా తల నీళ్ళాలు కూడా ఇచ్చాను కొడుకుగా. అంటే హెల్ప్లెస్గా ఫీల్ అవ్వలేదా సార్ అసలు? వీళ్ళందరినీ ఇట్లా మైండ్లో పెట్టుకొని పొద్దున్న లేస్తే వాళ్ళని తలుచుకుంటూ ఉన్నప్పుడు ఒక్కసారిగా వాళ్ళకి లేరు భూమి మీద అన్నప్పుడు? కాదు, అక్కడే పవర్ ఆఫ్ వాట్ యూ కాల్ థింకింగ్ అని ఉంటుంది. నాకు వాళ్ళందరూ ఉండాలని అనిపిస్తుంది. నేను నన్ను చెప్పావు కదా మా జై జంజాల అన్నానని, ఇది ప్రతి సినిమాకి ఒక షాట్ నేను కరెక్ట్ రావట్లేదు అని అనిపించినప్పుడు ఆయన వాయిస్, చిన్నప్పుడు నేను కొంచెం కాన్సన్ట్రేషన్ లేకుండా ఉండేవాడిని. పిల్లవాడిని కదా తిరుగుతూ నరేష్ అనేవాడు, అలర్ట్ అయ్యి సార్ అనేవాడిని. ఆయన కూడా కళ్ళభయం అనేవాడు. ఇప్పటికీ ఆ విజువల్ సౌండ్ నాకు వస్తుంది, నేను కొంచెం మిస్ అయ్యి నరేష్ అని వస్తుంది, అది జై జంజాల అనుకుంటా. అంటే ఆ సమ్మోహనం క్యారెక్టర్ నాకు చాలా ప్లస్ని ఇచ్చింది. సో ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు చాలాసార్లు నేను తెలుసుకుంటే ఆ పవర్ వచ్చేది. సో వీళ్ళందరూ నా చుట్టూ ఉండాలని నా ఫీలింగ్, ఇట్స్ మై సైకలాజికల్ మేబీ, బట్ వీళ్ళందరూ ఉన్నారు నాకు అనే ఫీలింగ్తో ఉన్నాను కాబట్టి ఇన్ని దెబ్బలు తిని, ఎంత అప్స్ అండ్ డౌన్స్ చూసి రియల్ లైఫ్లో ఇవాళ ఈ స్థాయిలో నేను బాగున్నాను, మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నానంటే దట్ ఈస్ బికాస్ వాళ్ళు ఉన్నారని నమ్మకం, వాళ్ళ బ్లెస్సింగ్స్. రెండోది ఏంటంటే ఆ విశ్వాసం ఎప్పుడు కూడా నిలబడుతుందని చెప్తాను. రాజకీయం చాప్టర్లో చాలా ఇంపార్టెంట్. నేను ఐడియాలజికల్గా ఆర్ఎస్ఎస్ చాలా ఇష్టం. బీజేపీలో చేరాను, స్టేట్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ అయ్యాను, జనరల్ సెక్రటరీ అయ్యాను, వైస్ ప్రెసిడెంట్ అయ్యాను, కంటెస్ట్ చేశాను. అప్పుడు వాజ్పేయి గారు నన్ను పేరు పెట్టి పిలిచేవాడు, అంటే అంత బాగా పరిచయం. సో ఆయన మంచి కవి అనమాట. సో ఆయన మీద పోయిటరీ రాసి 1,00,000 మంది ముందు చదివాను. యు రైట్ పోయిటరీ ఆల్సో అన్నట్టు. ఐ నెవర్ ఫర్గెట్ దిస్ మెమరీ. అటల్జీ ద వైజెస్ట్ అండ్ నోబెలెస్ట్ ఆఫ్ సన్స్ ఆఫ్ మదర్ ఇండియా అని పోయం ఇక్కడ ఉంది. ఆ పోయము. సో యూత్ వింగ్ ప్రెసిడెంట్ అప్పుడు. అంటే అమ్మ మాత్రం చాలా డిప్రెస్ అయ్యేది, ఇంత వదిలేసి నువ్వు అంతా వెళ్తున్నావు అంటే ఎందుకు నాకు లాగుతుంది, అటు ఏదో చేయాలనిపిస్తుంది. ఐ బిలీవ్ ఏదో జరగాలి ఇండియాకి అని. అది ఇప్పుడు జరుగుతుంది. ఐ డోంట్ వాంట్ టు టాక్ బియాండ్ దట్ ఇన్ పాలిటిక్స్. వెళ్తున్నప్పుడు ఈ ఉంగరం చాలా మెమరీ. ఏంటంటే హిందూపూర్లో వెళ్ళిపోదాం, ఇక్కడ కొంత వీ హ్యాడ్ ఫ్యామిలీలో పవర్ స్ట్రగుల్ ఉండింది మా మదర్ వాళ్ళ కొంతమంది బ్రదర్స్తో. సో అణిచివేత అనేది ఎక్కడో కాదు, ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది. చాలా హింసపడ్డాను నేను. ఆ పాయింట్లోనే నేను ఇవన్నీ వదిలేసి నేను సన్యాసం ఆల్మోస్ట్ రోజు కషాయం వేసుకున్నాను. ఆ టైంలో హిందూపూర్కి వెళ్ళి అక్కడ ఉద్యమం జరగడం, అక్కడ లేవడం పైకి. హిందూపూర్లో ఇల్లు కట్టుకుని నేను అక్కడ సేవ చేయాలనుకున్నప్పుడు అమ్మ వెళ్ళిపోతూ పిలిచి పణమా పాశమా అని ఒక సినిమా చేసింది. దానికి ఒక రింగ్ ఉంది, పణమా పాశమా అని వాళ్ళకి 100 డేస్కి ఇచ్చారు. రా అని అది ఇవ్వకపోతే అది పట్టలేదు. పణమా పాశమా అంటే డబ్బా ప్రేమ అని ఈ రింగ్ నాకు ఇచ్చింది, బాగుండు నువ్వు అని. ఆమె నేను బీజేపీలో పోయినప్పుడు కూడా నాకు అంటే సినిమాలు వదిలేసి అంత డబ్బు లేదు, టోటల్ సపోర్ట్, ఇంకెవరిని అడగలేదు నేను. ఆమె సపోర్ట్ చేస్తుంది. నేను ఓడినా గెలిచిన అంటే ఒక అమ్మ అనేది ఏంటంటే, అది నేను చెప్పేది ఏంటంటే కన్న దగ్గర నుంచి, అన్నం పెట్టిన దగ్గర నుంచి ఈమె దగ్గర గొప్పతనం ఏంటంటే, నా రియల్ లైఫ్లో ఎక్కడ ఫెయిల్ అయినా, ఎక్కడ మిస్ అయినా అన్నిటికీ సపోర్ట్ ఇచ్చింది. చెప్పకుండానే సైలెంట్గా ఉండేది, కానీ చేసేది. సడన్గా చూస్తే బ్యాంక్లో 10 లక్షలు పడింది. ఏంటంటే గెలిచిరా అని. సో ఇవన్నీ కూడా గ్రేట్ మెమరీస్ ఆఫ్ మదర్. అందుకనే అంత పూజిస్తాను నేను. సార్ కానీ మీకు ఎప్పుడు అనిపించలేదు సార్ అమ్మ నా పట్లే పార్షియల్గా ఉండాలి, లేదు అమ్మ అందరికి అమ్మలాగే ఉంది ఇంట్లో, అది అన్నలకైనా తమ్ముళ్ళకైనా మిగతా వాళ్ళందరికైనా, నా పట్ల పార్షియల్గా ఎందుకు లేరని మీకు అనిపించేదా? అంటే ఒకటి ఏంటంటే ఒక వాతావరణంలో పెరిగినప్పుడు ఇప్పుడు నా అంకుల్స్ ఆల్మోస్ట్ అందరూ, అంటే మదర్ బ్రదర్స్ అందరూ కూడా నన్ను అమ్మలానే చూశారు. ఒకళ్ళు తప్ప, పేరు చెప్పను నేను. అందరూ ఆ లోటు నాకు చూపించలేదు. వాళ్ళు ఎంత మా ఆంటీ ముద్ద పెట్టేది, ఆమె ఇక్కడే ఉంది చూడొచ్చు అని, ముద్ద పెట్టి ఆమె అమ్మలా పెంచేది. మా రవి అంకుల్ చనిపోయారు మొన్నే. ఆయన పాపం ఎంత హైరాణ పడేవాడు అంటే, నేను చేస్తున్న వేషాలకి చేస్తున్న పనులకి టెన్షన్ పడిపోయేవాడు ఆయన. సినిమా షూటింగ్లో కూడా ఆయనే వచ్చేవాడు, ఎక్కడ తప్పుదారి పడతానని పక్కనే ఉండేవాడు. అంటే వీళ్ళంతా కూడా ఒక బాండింగ్లో తీసుకెళ్లారు కాబట్టి నాకు బాగుంది. సరే, ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక చీడ పురుగు ఉంటుంది, అది ఆ ఇబ్బంది కూడా పడ్డాను.
నన్ను వేరు చేయడం మదర్ దగ్గర అని చాలా ప్రయత్నం జరిగింది. ఎందుకంటే నేను స్ట్రాంగ్ పర్సనాలిటీ, ఇక్కడ ఒక ఎంపైర్ ఉంది, దీన్ని డిస్ట్రాయ్ చేయడం అంటే నన్ను డిస్ట్రాయ్ చేయాలి, వాళ్ళు లాభపడాలని ట్రై చేసిన, ఇవన్నీ జాయింట్ ఫ్యామిలీలో సహజమైంది, నేను కాదంట్లా. బట్ ఆ గ్యాప్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే, నేను బిజీలో ఉన్నాను షూటింగ్లో, రాజకీయంలో, మదర్ని బ్రెయిన్ వాష్ చేసి ఒక డిస్టెన్స్ని పెంచేస్తే ఏంటిది అంటే ఏంటి ఒక నార్మల్ మదర్ సన్ లాగా లేవు. అంటే సెలబ్రిటీగా బిజీగా ఉండి నేను చూసేవాడిని, షూటింగ్ పొద్దున్న మేకప్ వెళ్ళేవాళ్ళు ఇద్దరు, మళ్ళీ సాయంకాలం వచ్చేవాళ్ళు, మళ్ళీ నాతో పలకరించేది, ఒక గంట ఆడుకునేవాళ్ళం చిన్నపిల్లప్పుడు, ఇదంతా చూశాను. కానీ ఈ ఏజ్ అవుతుంటే ఎందుకు నాకు దూరంగా ఉందంటే, దూరంగా ఉంటే మీతో మాట్లాడేవాళ్ళు, మాట్లాడుతుంది ఏమి లేదు, కానీ ఒక అదంటారు హ్యాండ్స్ డిస్టెన్స్. ఎందుకంటే ఒకటేంటంటే జాయింట్ ఫ్యామిలీలో అందరిని బ్యాలెన్స్ చేయాలి. నేను ఒక పవర్ఫుల్ పర్సన్, ఆమె అవతల మనిషిని నమ్మింది, అన్ని పనులు అతని వల్ల జరుగుతుంది. ఓకే, సూపర్వైజ్ చేసేవాళ్ళు మొత్తం టోటల్గా హ్యాండ్లింగ్. కాబట్టి ఎక్కడ నేను దూరుతా అది డిస్టర్బ్ అయిపోతుంది వాళ్ళకని భయం. ఇవంతా ఎవరు తప్పు ఎవరు చెడ్డు అని నేను అన్నగానే, దీంట్లో నలిగింది ఎవరంటే అమ్మ సైలెంట్గా నలిగింది, నేను భయంకరంగా నలిగాను. కానీ అమ్మకి కృష్ణ గారు ఉన్నారు, నేను ఒంటరివాడిని అయిపోయాను. బట్ ఐ న్యూ మై మదర్ లవ్డ్ మీ. కాబట్టి ఇది లాస్ట్ రింగ్ ఇచ్చింది వెళ్ళేటప్పుడు. ఒకరోజు ఇద్దరం కూర్చున్నప్పుడు ఒక సైలెంట్ కూర్చున్నానంటే ఒక్కసారి నువ్వు ఎందుకు అందరు అమ్మల్లా ఉండవు అన్నా. అంటే ఒక్కసారి ఉండి ఏడ్చేసింది ఆమె. ఆ రోజు నుంచి బాండ్ అవ్వడం స్టార్ట్ చేసాం. కొన్ని చెప్పేది కాదు, ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీ నిలబడాలని. బట్ అది లాస్ట్ దాకా కూడా ఆమెకి లాస్ట్కి అర్థమైంది ఎవరు మోసం చేస్తున్నారు. నేను చెప్పేవాడిని, తిట్లు తిన్నా చెప్పేవాడిని, ఇది తప్పు జరుగుతుంది ఇక్కడ అని. ఐ డోంట్ వాంట్ టు టాక్ మచ్ అబౌట్ ఇట్. బట్ ఫైనల్గా ఒకటి చెప్పింది, ఎవరుంటే ఉన్నాయి, ఎవరు పోతే పోనీ, ఇది నీది, నీ పిల్లలకి నేను చేసి పెట్టింది, కృష్ణ గారు చేసి పెట్టింది, నువ్వు హ్యాపీగా ఉండు, ఒక మాట నీతో ఎవరుంటే వాళ్ళని నాన్నదమ్ములు లాస్ట్ వరకు బాగా చూసుకోవాలి. రోజు మార్నింగ్ అందరినీ పలకరిస్తాను, అందరికీ కాఫీతో కలుస్తాను, మాట్లాడతాను, అందరితో భోంచేస్తాను. వాళ్ళు అంతే ప్రేమ, వాళ్ళకి ఏం కావాలి ఆర్థికంగా ఇది కానీ కూడా అందరికీ బాగా ఇచ్చింది. ఫ్లాట్స్ అన్నీ కూడా దాన్ని వాడుకున్న వాళ్ళు బాగా వాడుకున్నారు, వేస్ట్ చేసుకున్నారు, ఎవరి వాళ్ళ లైఫ్ అయిపోయింది. ఐ డోంట్ వాంట్ టాక్ మచ్. బట్ నేను ఎందుకు చెప్తానంటే, మా అమ్మ లాస్ట్ సఫరింగ్లో ఆ ఫ్యామిలీని కలిపి ఉంచాలన్న ప్రయత్నంలో పాపం చాలా కోల్పోయింది. బట్ ఇట్స్ ఓకే, దేవుడు ఉన్నాడు కదా. సముద్రంలో కొన్ని రోజున సమ్మర్లో పిడుగులు రాలితో వర్షం కూర్చుంది. సో ఇట్స్ మెమరబుల్ ఇదనమాట. అది కృష్ణదేవరాయలు వేషం వేసింది. నవరసరాయన్ బిరుదు కూడా తర్వాత ఇచ్చారు నాకు. సో ఆ బిరుదుని నేను తీసుకున్నాను. ఇది ఇలా లాస్ట్ జంప్, ఇక్కడ ఫస్ట్ జంప్ చూసారు ఇందాక యాక్సిడెంట్ అయ్యింది అన్నారు కూడా కదా, ద లీప్ బిఫోర్ ది యాక్సిడెంట్. టేక్ ఆఫ్లో ఉంది బైక్, లాస్ట్ యాక్సిడెంట్ అది. ఇది లాస్ట్ అంటే ఈ ఇన్సిడెంట్ ఏంటంటే, జనరల్గా తల్లులకి కొడుకులకి మధ్యన ఇలాంటివి జరగవు. ఆమె షూట్ చేయాలి, జంప్ చేయాలి బైక్లో. అది జనరల్గా ఒక తల్లి కొడుకు అలాంటి సన్నివేశాలు రావు కదా. 100 కోట్లలో ఒకరికి వస్తుంది, అంతేగా ఆలోచిస్తే 100 కోట్లలో ఒకరికి. కరెక్ట్. చాలా జంపులు నాకు చేయించింది ధైర్యంగా, వాడు చేస్తాడు అనేది. ఆ రోజు నేను ఆకలితో వచ్చాను, వాటర్ డైట్ మీద ఉన్నాను, బాడీ వెయిట్లో సపరేట్గా లావ్ అయ్యాను. చెప్తుంది మార్నింగ్ వస్తే కోపంగా ఇలా చూస్తుంది నన్ను, లేటుగా వచ్చావని. టేక్ అన్నాను, ఒక జంప్ అయిపోయింది, 1 మోర్ అన్నాను. అది టేక్ ఆఫ్ అయితే స్టంట్ మాస్టర్ కూడా లేడు, నేనే స్టంట్ మాస్టర్. అప్పుడు రోప్స్ వేయలేవు. 20 feet ఎయిర్లోకి వెళ్ళి గ్లూకోజ్ డ్రాప్ అయ్యి ఫెయింట్ అయిపోయాను. అప్పటికి చెప్తున్నాను, స్లో మోషన్లో క్యాప్చర్ అయింది మొత్తం. వాడు దిగేస్తాడు అంటుందంట. పడితే ఫేస్ మీద పడ్డాను, పడి మొత్తం బ్లడ్. నాకు తెలీదు, లేచి చూస్తే ట్రాఫిక్లో ఉన్నాను, చూస్తే మొత్తం బ్లడ్ ఉంది, బతికున్నానని తెలిసింది. అమ్మ ఎక్కడా అని అడిగా. ఆమె ట్రాఫిక్లోకి వెళ్ళి నా కొడుకు దెబ్బ తగిలింది, కానిస్టేబుల్ని అడుగుతుంది కొంచెం ట్రాఫిక్ క్లియర్ చేయండి అని. నాకేంటంటే ఆమె కొంచెం హైపర్ టెన్షన్ ఉంది. ఆమె ఏమన్నా అయిపోతున్నామన్నా, అమ్మకి బాగున్నానని చెప్పండి అని పెడతాను ఇలాగా. మళ్ళీ లేస్తే కుట్లు బాగా వేస్తున్నారు, సరా కుట్లు వేస్తున్నారు. 2 months హాస్పిటల్. ఆ రోజు వచ్చి ఒట్టుపెట్టు, ఇంకా బైక్ నువ్వు ముట్టుకోవని ఆ రోజు ఒట్టుపెట్టింది. మళ్ళీ బైక్ స్టంట్స్ చేయలేదు. రేర్ ఇన్సిడెంట్, అంటే తల్లి కొడుకుల మధ్యన ఇన్సిడెంట్ రేర్గా ఉంటాయి. సో మాకు అవన్నీ అలా ఒక ఇది నవీన్ మదర్, నేను 3 generations ఆఫ్ తెలుగు సినిమాని. వాడి 5th birthday
అప్పుడు చేసింది అమ్మ. సార్ అంటే మీకు 7 years అప్పుడు కృష్ణ గారిని మ్యారేజ్ చేసుకున్నారమ్మ. మీరు జలస్ ఫీల్ అవ్వలేదా? ఆ ఏజ్లో మీకు ఏం తెలీదా? మీకేం తెలియదు కదా? నాకేం తెలీదు. బట్ ఐ న్యూ షీ వాస్, ఏదో అమ్మ హ్యాపీగా లేదని తెలుసు. బట్ కృష్ణ గారు కూడా ఆ లోటు రానివ్వలేదు. అదే చెప్పాను కదా, రోజు వాళ్ళు బిజీగానే ఉండేవాళ్ళు. కానీ నరేష్ ఎక్కడ అంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అందరు కలిసి చేసేవాడు, తర్వాత షూటింగ్ వెళ్ళిపోయేవాళ్ళు. ఈవినింగ్ రాగానే పైకి వెళ్తే ప్రియా కూడా వచ్చేది, అప్పుడప్పుడు ఆడుకునేవాళ్ళం. అలా అందరిని కలిసి తీసుకెళ్ళేవాళ్ళు డ్రైవింగ్కి, అందరిని కలిసి షాపింగ్ తీసుకెళ్ళేవాళ్ళు. సో హీఈస్ మై నాట్ జస్ట్ మై స్టెప్ ఫాదర్, ఈజ్ మై గాడ్ ఫాదర్. సో మీరు ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేయగలిగారా? ఐ వాజ్ టూ స్మాల్ అండ్ మా మదర్ ఏది చేసినా కరెక్ట్ అనిపించేది అంతే. అండ్ ఆ మనిషి కూడా ఎటువంటి మనిషి అండి, దేవుడు. సో అది అలా కంటిన్యూ అయిపోయింది అంతే. ఇది అంటే కొన్ని ఒక సీక్రెట్ చెప్తాను. అసలు మదర్కి చెప్పంది కూడా ఆయన చెప్పేవాడిని, ఆయన ఒక్కతోనే. మళ్ళీ మదర్తో కూడా చెప్పలేదు. ఒకసారి ఒక సినిమా 10 సినిమాలు అయిన తర్వాత ఒక సినిమాకి ప్రేమాయణం సినిమా, రామారావు అట్లూరు రామజీరావు దగ్గర ఉండేవాళ్ళు. నరేష్ గారు మీరు డబ్బింగ్ బాలు గారు చేతి చెప్పిద్దాం. అదేంటండి ఇప్పుడు 10 సినిమాలు అయిపోయాను, నా మాట వినండి అన్నాడు పెద్ద ఆయన. ఉనికి పోయి చెప్పేశాను, ఒప్పుకున్నాను. మదర్ కృష్ణ గారు చూస్తున్నారు సినిమా మెడ్రాస్ థియేటర్లో. మా చెప్పేశారు డబ్బింగ్, బాలుగారు కాదు, బాలుగారే చెప్పారు. నాకు టెన్షన్ వచ్చేస్తుంది, ఎందుకంటే మదర్ చాలా షార్ప్ క్యాచ్ చేస్తుంది. ఆమెతో ఇదేంటి బాలుగారు వాయిస్ అంటే అయిపోయింది నాకు, టాటా తీసేది. ఎందుకంటే ఫస్ట్ సినిమా డబ్బింగ్ చెప్పిన జంజాల్ గారు చెప్పారు, నరేష్ మదర్ని కలిసి, నరేష్ చాలా అద్భుతమైన ఆర్టిస్ట్ అమ్మా, ఆయన చెప్పే విధానం స్టంట్ స్కిల్స్ ఎక్స్ట్రాడనరీ, పెద్ద లైఫ్ ఉందమ్మా. అతను డబ్బింగ్ చెప్తే 10 సినిమాలు చేస్తాడు, బాలు గారు డబ్బింగ్ చెప్తే 10 కాలాల పాటు ఉంటాడు, మీ ఇష్టం అన్నాడు. తాట తీసిందని పట్టుకో, తెలుగు వాడివి, ఒక దర్శకురాలు కొడుకువి, సిగ్గులేదు నీకు అని. మా ఓన్ డబ్బింగ్ థియేటర్ అప్పుడు కూడా ఉండేది మెడ్రాస్లో. ఎన్టీ రామారావు ఓపెన్ చేశారు, విజయకృష్ణ అదే మళ్ళీ విజయకృష్ణని క్రియేట్ చేశాను గ్రీన్ స్టూడియోస్. సో డబ్బింగ్ థియేటర్ మాకు ఉండేది, స్టూడియో ఉండేది. దాంట్లో రీల్స్ వేసి కృష్ణ గారు నన్ను ప్రాక్టీస్ చేయించేది. తర్వాత జంజాల గారు ఒత్తులు ఖ భ ధ నేర్పించి, బాలు గారు వచ్చి బయటకు వచ్చి, నరేష్ ఎంత అందంగా ఉన్నావయ్యా, 17 ఏళ్ళు, చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు, ఒక తెలుగు బాగా మాట్లాడితే బాగుంటుందయ్యా అని వెళ్ళిపోయాడు ఆయన. ఆయన వాయిస్ ఉంది, వినిపిస్తాను. నాకు లాస్ట్ వరకు కూడా బాలు గారు ఒక ఆయన గోల్డెన్ నా హార్ట్, ఆయన ఫస్ట్ పిక్చర్ డబ్బింగ్ చెప్పాడు. సో వెళ్ళిపోతూ నువ్వుగా డబ్బింగ్ చెప్పాలి అని వెళ్ళిపోయాడు. ఈయన డబ్బింగ్ చెప్పించేవాడు నాకు జంజాల్ గారు. తర్వాత ఇదే బాలు గారు నన్ను సారథి స్టూడియోలో కలుసుకొని 25 years తర్వాత, నరేష్ ఒకసారి ఇట్రా అన్నాడు. ఏంటి గురుగారు అన్న, నీ అంత అందంగా తెలుగు భాష మాట్లాడే హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు, ఇది నాకు లైఫ్లో. సో కమింగ్ టు దట్ ఇన్సిడెంట్, నాకు చెమట్లు వచ్చేస్తున్నాయి. ఇద్దరు సినిమా చూస్తున్నారు, కృష్ణ గారు మదర్. బాలు గారు మళ్ళీ చెప్పారు డబ్బింగ్, అయిపోయింది వాళ్ళు నాకు అనుకున్నా. కృష్ణ గారు షూటింగ్ రాగానే గప్పగప్ప పరిగెట్టి వెళ్ళి, వాళ్ళ ఈవినింగ్ సినిమా ఉందని తెలుసు అన్నాడు. నేను డబ్బింగ్ చెప్పలేదు, ఇలా చూశాడు, ఏంటి ఏం కావాలన్నాడు. మదర్కి ఎట్లా చెప్తారు మీరు అన్నాడు. అసలు ఏం చెప్పొద్దు, దానికి తెలీదు అన్నాడు. అది ఎలా అండి, పట్టేస్తుందండి టైగర్ అది, ఆమె నూరుకో అన్నాడు. అంటే సరే అని వెళ్ళిపోవచ్చు. సినిమా అంతా చూసిన తర్వాత చాలా బాగుంది, డబ్బింగ్ కూడా బాగా చెప్పేవారు, వెళ్ళిపోయింది. నన్ను నా లైఫ్లో కృష్ణ గారి కళ్ళల్లో ఇలా చూసి ఎలా గుర్తుపట్టలేదు అసలు. ఏమో అరే, కృష్ణ గారికి అంత సైకాలజీ తెలుసు మదర్ది. కృష్ణ గారికి అంత సైకాలజీ అవది. నన్ను లైఫ్లో ఆయన కళ్ళల్లో పెద్ద కళ్ళు ఆయన అందంగా ఉంటాయి కదా, అలా చూసి ఆయన వెళ్ళిపోయాడు. చాలా థ్యాంక్స్ అంకుల్, చాలా థ్యాంక్స్ అన్న నవ్వేవాడు. అంతే ఉండేది. అంటే మేబీ అడుగుంటారేమో చూసేటప్పుడు, మన అబ్బాయి ఇట్లా లేదు, అసలు లేదు, గుర్తుపట్టలేదు. బాలుగారు అంత అందంగా చెప్పారు, అది ఏందో మొత్తం నాకు అర్థం కాలేదు. ఏ సినిమా అది? ప్రేమాయణం. సో అది ఏంటంటే కృష్ణ గారికి ఎంత తెలుసు మదర్ మైండ్ అని. తన కొడుకుకి తన వాయిస్ దానికి తెలియదు, నువ్వు వదిలేసాయి, అర్థం దానికి తెలియదు, నువ్వు వదిలేసాను నా లైఫ్ అంటే. కాబట్టి నేను చాలా సీక్రెట్స్ మదర్ కంటే ఎక్కువ కృష్ణ గారితోనే తీసుకున్నాను.
సో అంతకంటే బాండింగ్ ఏముంటుంది. నా లైఫ్ సీక్రెట్స్ కూడా లాస్ట్ వరకు కూడా ఆయన బ్లెస్సింగ్ ఉండేది. లాస్ట్ వరకు కూడా ఆయన బ్లెస్సింగ్ ప్రతిదీ నా డెసిషన్స్ అన్నిట్లో ఆయన చెప్పే చేసేవాడిని. ఏ డెసిషన్, నా పర్సనల్ డెసిషన్ ప్రతిరోజు మాట్లాడేవాడిని, ఆయన సలహా తీసుకొని చేసేవాడిని. బట్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వీక్ నౌ, ఐ మిస్ దెమ్. బట్ వాళ్ళు ఉన్నారనే ఫీలింగ్తోనే, ఆ సలహాలతో, ఆ నమ్మకంతో నా కాన్షియన్స్ని నేను బతికేస్తాను. చిన్నప్పుడు కూడా లేడీ గెటప్ వేసేవాడిని, బ్లాక్ అండ్ వైట్ ఫోటో అవన్నీ. అప్పుడు అందరూ అమ్మలా ఉన్నాను ఫోటోలు తీసుకున్నాడు మాస్టర్లు. సో నా డ్రీమ్ ఏంటంటే ఎప్పుడన్నా హీరో అయితే లేడీగా చేయాలని. చిత్రం కుదిరింది, అంత పెద్ద హిట్ అయిపోయింది అది. అంత పెద్ద హిట్ అయిన తర్వాత ఆ ఫోటో కూడా లాస్ట్ 175 daysకి ఇటు కృష్ణ గారి మధ్యలో కూర్చున్నారు, మదర్ నేను, లేడీ గెటప్స్ ఇద్దరు ముద్దు పెట్టాం. 175 రేరెస్ట్ ఫోటో అంటే ఆ ముద్దు పెట్టిన ఫోటో లేదు, కొన్ని మిస్ అయిన అప్పట్లో ఇచ్చిన ఫోటోస్ కానీ, బట్ ఇద్దరు కూర్చున్న ఫోటో ఉంది. మెమరీ ఆఫ్ అంటే ప్రతి యాక్టర్కి, రామారావు గారికి ఒక దానవీర సూర్యకర్ణ, కృష్ణ గారికి ఒక అల్లూరి సీతారామరాజు. నా అదృష్టం, నేను గొప్పని కాదు, రాసిన రచయితలు, తీసిన నిర్మాతలు. ఈ క్యారెక్టర్ నా డ్రీమ్ క్యారెక్టర్ యాజ్ ఎ లేడీ. నాకు అది ఎంత గుర్తు తెచ్చిపెట్టిందంటే, దీన్ని తమిళ వర్షన్ కమల్ హాసన్ గారితో చేయాలని వెళ్ళారు. ఇది విజయ్ చిత్రలో రాశారు, ఆ బుక్ కూడా చాలా ఉందనుకుంటా. చూపిస్తే నరేష్ ఇస్ డన్ అ బ్యూటిఫుల్ జాబ్, ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ నౌ, ఐ విల్ డూ ఇట్ ఆఫ్టర్ 10 years అన్నాడు. బా, ఇంతకంటే నా ఆరాధ్య దైవం ఆర్టిస్ట్గా, అంతకంటే కాంప్లిమెంట్ అలా ఉండిపోయాను నేను. చదివి నిజంగా అలాగ మెమరీ, అలా బుక్ చాలా రోజులు పెట్టాను నేను. తర్వాత మళ్ళీ ఆయన భామనే సత్యభామనే చేశాడు, అది కమల్ హాసన్. అసలు అంటే వాళ్ళందుకే లెజెండ్స్ అవుతారేమో అన్నట్టు, అది వెంటనే చెప్పడం ఇప్పుడు చేయి నేను చేస్తాను కానీ 10 ఏళ్ల తర్వాత చేస్తాను. 10 ఏళ్ల తర్వాత చేశాడు కరెక్ట్గా. ఇది యాంగిల్ ఎప్పుడు జంధ్యాల గారి ఫోటోలు లేవు. ఏంటంటే నా 1 decade ఫంక్షన్ అయింది, 10 ఏళ్ళు పూర్తి చేసుకున్నట్టుగా హైదరాబాద్లో గ్రాండ్గా చేశాం. దాంట్లో నాకు సన్మానం కాకుండా నా గురువులందరికీ సన్మానం పెట్టాను. జంధ్యాల గారికి, విశ్వనాథ్ గారికి, బాపు గారికి, మదర్కి, వీళ్ళందరికీ సన్మానాలు పెట్టాను. గురు పూజ అని పెట్టాను దాని పేరు. నాగేశ్వరరావు గారికి, అక్కినేని నాగేశ్వరరావు గారికి, ఆయన యాక్టర్గా నాకు వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్స్. ఆ రోజు నాగేశ్వరరావు ఏమన్నారంటే, నా లైఫ్లో జంధ్యాల గారు మంచి మాట అన్నారు, మనం పడి పూజ ఇది చేస్తాం కదా అయ్యప్ప స్వామికి, సో ఇది పడి పూజ అనుకుంటున్నాం, అతను ఎక్కిన మెట్లన్నిటికీ పూజ చేస్తున్నాడు అతను అన్నాడు. అంత మెమొరబుల్. నాగేశ్వరరావు ఏమన్నారంటే, నాగేశ్వరరావు కూడా ఐ ఫెల్ట్ సో హ్యాపీ, నా లైఫ్లో ఇవన్నీ బుక్లో రాస్తాను. ఆయన మాట్లాడిన తర్వాత ఒకే విషయం మాట్లాడదలుచుకున్నాను అన్నాడు. ఏంటంటే, నేను నా 70వ చిత్రం అయినప్పుడు ఇలా అందరు గురువులకి పూజ చేశాను, ఇది మళ్ళీ జరగదని రాసుకున్నాను. ఆయన నక్కినే దాన్ని కొట్టివేస్తున్నాను, నరేష్ చేశాడు అన్నాడు. సో దట్ ఈస్ ఇట్. సి, ఒక మంచి పాజిటివ్. నాకు సన్మానం చేసుకోవడం కాదు కదా, ఈ 50 years కూడా నేను సన్మానాలు వీరంతరూ చేసుకోవట్లే. నా చుట్టూ ఉన్న వాళ్ళకి, నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి, గొప్ప దర్శకులు, వీళ్ళకి సన్మానం. 50th year గోల్డెన్ జూబ్లీ కూడా ఇది సార్. నాకు యునైటెడ్ నేషన్స్లో ఇప్పుడు సార్ నైట్హుడ్ వచ్చింది. ఐఎమ్ సార్ నౌ, సార్ నరేష్ నౌ. సో లెఫ్టినెంట్ కర్నల్ ఫర్ ఇండియా, నేషనల్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ప్లానింగ్. సో ఇవన్నీ కూడా 50th yearలో రావడం అని నా అదృష్టం. ఒక నిండు లైఫ్ని నేను చూస్తున్నాను, బిజీగా ఉంటున్నాను. ఇదంతా కలిస్తేనే లైఫ్. అమ్మ కంట్లో నీళ్ళు, లేకపోతే అమ్మ బాధపడినది వాళ్ళ అమ్మ కాకుండా మీరే చూస్తుంటారని నేను అనుకుంటున్నా. నా వల్లే బాధపడేదేమో చాలా మటుకు. అంటే ఆమె చాలా స్ట్రాంగ్గా మనిషి. ఎవరికి కృష్ణ గారు ఎప్పుడు ఆమె కళ్ళల్లో ఒక్క నీరు అనేది ఆయన పెట్టించలేదు నాకు తెలుసు. ఎప్పుడు కూడా కూతురులానే చూసేవాడు, వైఫ్లానే చూసేవాడు, మదర్లానే చూసేవాడు. నేను ఆమెలానే కొంచెం రెవల్యూషనరీ క్యారెక్టర్ కదా, కొంచెం రాడికల్ డెసిషన్స్. ఇది సినిమాల్లో రావడం అంటే, వద్దురా నువ్వు చేయలేవురా,
అంటే ఏడుపు వచ్చింది, నేను చెయ్యాలి అన్నవాడిని. ఏం చేస్తావు రా సినిమాలో, నువ్వు నిన్ను ఎవడు చూస్తాడు రా నీ మొహాన్ని, నా మొహాన్ని అతల్లో చూసుకుని ఏడ్చేవాడు. మా అమ్మ చెప్తే అంటే ఎందుకు అని తర్వాత అడిగితే, రే మేము పడ్డ కష్టాలు మీరు పడకూడదురా, నువ్వు డాక్టర్ అయితే బాగుంటావు అనుకున్నాను, యాక్టర్ అయిపోయావు నువ్వు, సరే సక్సెస్ అయిపోయావు కదా సంతోషం అని. అప్పుడు నాకు డాక్టరేట్ ఫస్ట్ డాక్టర్ అని చెప్పి, అమ్మ నేను డాక్టర్ డాక్టర్ ఆఫ్ హార్ట్స్ అని చెప్పాను. అలా బట్ నేను ఏంటంటే సడన్గా పొలిటికల్ డిసిషన్స్ కొంచెం దురుసుగా ఉండేవాడిని. అంటే ఇప్పుడు చాలా బ్యాలెన్స్ అయ్యాను. ఎక్కువ మాట్లాడితే కొట్టేవాడిని ఎవరన్నా. అది అంటే బ్రాట్ లైఫ్ అంటారా? బ్రాట్ లైఫ్ అనొచ్చా? బ్రాట్ లైఫ్, యూ కెన్ కాల్ మీ అ బ్రాట్. వాస్ అ బ్రాట్, నౌ అ డిప్లొమాట్. ఐఎమ్ డిప్లొమాట్, అఫీషియల్లీ డిప్లొమాట్ నౌ ఫ్రమ్ బ్రాట్. సో అలాగా రాడికల్గా ఉండేది నా లైఫ్ స్టైల్ కానీ, నా యొక్క డెసిషన్స్ కానీ బోల్డ్గా ఉండేది. నాకు ఇది మనసుకు నచ్చలేదంటే వదిలేసేవాడిని. కావాలంటే ఐ యూస్ టు వర్క్ ఎవ్రీథింగ్ ఫర్ దట్, నా లైఫ్ ఇచ్చేవాడిని అలాగా. కాబట్టి ఐఎమ్ ట్రూ టు మై హార్ట్, నా నమ్ముతాను. బట్ అలాగా మా మదరు కంట తడి పెట్టించింది కూడా నేనే. బట్ ఆమెను మెప్పించాను కూడా. లాస్ట్లో ఆమె కావాల్సినట్టు మళ్ళీ సినిమాల్లో పీక్లో వెళ్ళాను, లీడర్గా ప్రూవ్ చేసుకున్నాను. బీజేపీలో స్టేట్ జనరల్ సెక్రటరీ అయ్యాను, వైస్ ప్రెసిడెంట్ అయ్యాను. నాకు ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు, ఒకసారి కంటెస్ట్ చేశాను అంతే. సినిమాల్లో 50th గోల్డెన్ జూబ్లీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాను. యునైటెడ్ నేషన్స్లో అరుదైన బిరుదులు వచ్చినాయి, మన అన్నింటిలో వచ్చినాయి. సో అండ్ మా ప్రెసిడెంట్ అయ్యాను, జనరల్ సెక్రటరీ చేశాను, నిలబెట్టాను నాకు వీలైనంత వరకు. సో ఫైనల్గా ఆమె ప్రేమను పొందాను. నేను అనేది ఏంటంటే ఇంత చేయడం వేరే, ఇది నిండు 50 years నా లైఫ్ హ్యాపీ అంటే అమ్మ ప్రేమను పొందాలనేది నా బిగ్గెస్ట్ అంబిషన్ ఉండేది. ఎందుకంటే చాలామంది చెడగొట్టేవాళ్ళు చుట్టూ. సరే, యానిమల్ సినిమా గుర్తొస్తుంది సార్ నాకు. యానిమల్ సినిమా చూసారా? అందులో నాన్న ప్రేమ దొరికితే చాలు అన్నట్టు. ఇది ఎందుకంటే ఫస్ట్ ఆమె సెలబ్రిటీ, రెండోది ఏంటంటే ఆమె లైఫ్లో స్ట్రగుల్ అయ్యి మళ్ళీ సెటిల్ అవుతుంది. షీ హ్యాడ్ టు హ్యావ్ ఓన్ లైఫ్ కదా, మళ్ళీ ఇంతమందిని చూడాలి. పోనీ వీళ్ళల్లో చాలామంది బాగుండేవాళ్ళు, ఒకళ్ళిద్దరు మొత్తం డబ్బు ఆకాంక్ష ఉండేది. దీంతో రిలేషన్షిప్స్ని బాగా ఫైనల్గా నా డ్రీమ్ ఏంటంటే అమ్మ లవ్ని నేను గెలవాలి అనుకున్నా, అది గెలిచా. ఇవన్నీ నథింగ్. సరే, అందరినీ ఆవిడ న్యూట్రల్గా చూసి అందరికీ ఒకటే రకమైన ప్రేమ పెంచే వల్ల, లేకపోతే ఆయనకి మనసుకి దగ్గరగా ఉన్నారు వీళ్ళంటే ఎక్కువ ప్రేమ అలా అంటే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే స్ట్రగుల్ చూసాక అది ఏంటో అంటే ప్రేమ అంటే ప్రతిదీ ప్రేమించేది. ఒక చిన్న బర్డ్ ప్రేమించేది, ఒక ట్రీని ప్రేమించేది, ఒక కుక్క పిల్లని ప్రేమించేది, ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే వాళ్ళని చాలా లైక్ చేసేది. ఫ్యాన్స్ అమ్మ అమ్మ అని ఎందుకు ఇప్పటికి ఇన్ని దండలు పడతాయంటే ఆ ఫోటోలు పంపిస్తాను. ఎందుకంటే అమ్మ అన్నతనం అనేది లోపల నుంచి వచ్చేది ఆమెకి. ఇంకా నాకు ఎక్కువ చూపించేది కదా, అంటే బ్యాలెన్స్డ్గా పెట్టడానికి. రెండోది అఫ్కోర్స్ కొంత మైండ్ పాయిజనింగ్ అని ఉండేది. దాన్ని దాటి గెలవడమే నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఇప్పుడు 50 years యాజ్ అన్ యాక్టర్ అంటే ఓ పక్కన తీసేస్తే నా సక్సెస్ మా అమ్మ ప్రేమను లాస్ట్లో నేను గెలుచుకోగలిగాను. అది ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్తాను, ఆమెకి చెప్తాను, మా దేవుడు కృష్ణ గారికి థ్యాంక్స్ చెప్తాను. ఆల్ ద పీపుల్, ఆల్ మై రిలేటివ్స్ హూ స్టూడ్ బై మీ, అందరు కూడా మంచి వాళ్ళు అందరూ కూడా నాతో ఉన్నారు. వెరీ హ్యాపీ. సరే, ఇది ఒక్క క్వశ్చన్. ఇంతకుముందు ఎవరు మాట్లాడలేదు దీని గురించి, ఇంకా వాళ్ళు కూడా లేరు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. అమ్మని కృష్ణ గారు ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సింది? అందరికీ అంటే లవ్ మ్యారేజ్ అన్నట్టే తెలుసు, కానీ ఇందాక మీరు అన్నారు అమ్మ అప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు, ఆమె ఎంత సఫర్ అయ్యిందో కృష్ణ గారు చూశారు. ఒకసారి దాని గురించి చెప్తారా? No, I don't want to discuss much on that because see, she has her own, it's a personal issue, her personal issue which I shouldn't talk about. She was not happy in life. She was suffering badly. So of course the family stood by her. కాబట్టి ఆ పాయింట్లో నిజంగా ఇది కూడా యూనివర్స్ అనుకోవాలి. ఇట్ ఈస్ అ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ నేను అనుకుంటున్నాను కృష్ణ గారి మగతో కూడా. ఇట్స్ ఎ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. సో దట్ అనుకోకుండా కలవడం. రెండోది అంత ఈజీ కాదు, మదర్ ఒకరిని ప్రేమించాలంటే చాలా కష్టం. స్ట్రాంగ్ లేడీ. అండ్ కృష్ణ గారు కూడా అంతే, ఎంత గోల్డ్ అయినా అంటే ఎంత ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని మళ్ళీ ఎక్కడ ఎవరిని విడగొట్టకుండా అందరం కలిసి ఉండాలని తీసుకున్న నిర్ణయమే ఇవాళ అందరం కూడా. మా మదర్ ఎంతో, నాకు ఇందిరా ఆంటీ కూడా అంతే. ఆమె పాదాలకు ఎప్పుడూ నమస్కరించేవాడిని. మహేష్ అంటే అమ్మకి చాలా ఇష్టం. మా అమ్మ హాస్పిటల్కి వెళ్తే నాకంటే ముందు వచ్చేది మహేష్ వచ్చేవాడు, పిన్ని పిన్ని అని వచ్చేవాడు. ఇందిరా ఆంటీ వెళ్ళగానే కాళ్ళకి ముట్టుకున్న వీడే నాకు కాళ్ళకి ముట్టుకుంటాడు ఎంత ప్రేమతో అనేది. అంటే ఇదన్నీ రేర్ అండి, ఇవన్నీ
అరే మదర్స్ డే రోజు అంటే నాట్ ఓన్లీ అబౌట్ అమ్మ, ఇట్ ఈస్ అబౌట్ ఇందిరమ్మ, ఇట్ ఈస్ అబౌట్ ఆల్ ది అమ్మాస్ ఇన్ దిస్ వరల్డ్, ఆల్ ది గ్రేట్ అమ్మాస్. ఇవాళ ఇంతమంది బాగున్నామంటే అమ్మల వల్లే, అమ్మలో కమ్మదనం. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే టు యూ టూ సార్. అండ్ మదర్స్ డే అంటే ఒక రోజు కాదు, ఎవ్రీ డే మదర్స్ డే, అది తెలుసుకోవాలి. ఒక ఫోటో పూజ రూమ్లో పెట్టుకుంటే ఏమవుతుంది, చాలా మంది, మా అమ్మ ఒకసారి నా లైఫ్లో మర్చిపోలేదు ఏంటంటే, అమ్మ బర్త్డే రోజున ఓల్డ్ ఏజ్ హోమ్లో లేడీస్ని పిలిచి భోజనం పెట్టింది. వాళ్ళకి భోజనం పెట్టి బట్టలు అయ్యాయి. ఒక్కొక్కళ్ళు ఏడ్చారమ్మా, ఒక్కొక్కళ్ళు బాధ చెప్తుంటారు. ఒక అమ్మాయి అయితే, అమ్మ నన్ను ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్పించారమ్మా నా కొడుకు కోడలు, అక్కడ ఉంటే నా గాజులు లాక్కెళ్ళిపోయారమ్మా అంటే, అవన్నీ నా లైఫ్లో అమ్మ కూడా ఏడ్చేసింది. సో ఇవన్నీ కూడా ఇవాళ పేరెంట్స్ని మర్చిపోతున్నాం. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, తాత మనవడిలో ఒక డైలాగ్ ఉంది అమ్మ చేసిన, అయ్యా అయ్యా నీకెందుకు గొయ్యా అంటే గొయ్యతవుతుంటాడు వాళ్ళ ఫాదర్ని పూడ్చిపెట్టడానికి, మనవడు పక్కనే నిల్చొని ఉంటాడు. అమ్మ అయ్యా అయ్యా నీకెందుకు గొయ్యా అంటే వీడు ఒక గొయ్యి తీస్తుంటాడు, అడిగితే నువ్వు ఎందుకు గొయ్యి తీస్తే నీకు అని అంటాడు. మనం మర్చిపోతున్నాం. మనం ఏంటంటే ఇవాళ సూపర్ ఫ్లూయస్ ఒక అద్భుతమైన ప్రపంచంలో ఎంజాయ్ చేసేస్తున్నాం, పబ్బులు కడుతున్నాం, డబ్బులు లక్షల్లో వచ్చేస్తున్నాయి అనుకుంటున్నాం. కానీ రేపు దిక్కు దివాణం లేకుండా చాలామంది ఓల్డ్ ఏజ్ హోమ్లో వెళ్ళే పరిస్థితి ఈ రోజున వరల్డ్లో ఉంది. దట్ ఇస్ ద ట్రూత్. సో కనీసం ఒక తల్లి చిన్న ఫోటో, తండ్రిది చిన్న ఫోటో ఇంట్లో పెట్టుకుని ఒకరోజు మార్నింగ్ దేవుడికి, మళ్ళీ దేవుడికి పూజ చేస్తాం, పాస్పోర్ట్లు కావాలి మాకు, ఇది కావాలి, ప్రమోషన్స్ కావాలి, 2 ఫోటోలు పెట్టుకో. పొద్దున్న లేవగానే వాళ్ళని తలుచుకుంటా, ఫస్ట్ నిద్ర లేవగానే వాళ్ళిద్దరిని తలుచుకొని, తర్వాత సాయిరామ్ అనుకుంటా, తర్వాత జంజాల గారిని తెలుసుకుంటా, తర్వాత డే స్టార్ట్ చేస్తాను. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ హ్యూమానిటీ అని. మదర్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ పిక్చర్ ప్రేమ సంఖ్యలో కరెక్ట్ 17 నూనె మీసాలు రోజుకు 2 సార్లు షేవ్ చేసేవాడిని, ఎందుకంటే కొంచెం ఏపుగా రావాలని, మనకి ఏవో మెడిసిన్స్ అవి పూసుకుని అలా వచ్చింది. అంటే హీరో అవ్వాలంటే అప్పట్లో రామారావు నాగేశ్వర పెద్దవాళ్ళు ఎవరు లేరు. అంటే అలా ఇది ప్రేమ సంఖ్యలో, దీంట్లో మా ఫాదర్ జగ్గయ్య గారు దాంట్లో ప్రేమ సంఖ్యలో తిరుగుతూ ఉంటాడు ఈ ఫోటోని చూసి. సో ఆ ఫోటో ఇది, అది అలాగా ఇది 1981లో తీసిన ఫోటో. ఇట్ ఈస్ ఆల్సో అన్ యాంటిక్ పీస్. ఇప్పటికి 50 years అయిపోయింది, 40 years ఓల్డ్ ఫోటో. నాకు లైఫ్లో మర్చిపోలేని ఫోటో. అప్పట్లో ఇంత పెద్ద బ్లూ అప్ అంటే చాలా అంత అందం కూడా సార్. అమ్మలాగే ముక్కు కానీ కళ్ళు అన్నీ కూడా చాలా. ఇక్కడ స్టార్ట్ అయింది, అలా 50 years వెళ్ళిపోయింది. విజయ్ కృష్ణ గ్రీన్ స్టూడియోస్ జంజాల ఆడియో ల్యాబొరేటరీస్ అని పెట్టాను. అంటే జంజాల గారిని ఇక్కడ నా పర్సనల్ డబ్బింగ్స్ అన్ని ఇక్కడే చెప్తాను. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ లగ్జూరియస్ థియేటర్. అంటే యాక్టర్స్ కంఫర్టబుల్గా ఉండాలని నా ఫీలింగ్. ఎవరు చెప్పినా కూడా అందరూ చాలామంది ఇక్కడ బిజీ అంత ఎక్కువ చెప్తుంటారు. సో ఇదేంటంటే జంజాల గారిని రోజు 10 మంది పేరు తలుచుకోవాలి. అది ఎప్పుడు తలుచుకుంటూ ఉంటారు అందరు, అది వేరే విషయం. ఆయన పేరు 10 చోట్ల మోగాలని జంజాల ఆడియో ల్యాబొరేటరీస్ అని పెట్టాను. దీనికి బోర్డు కూడా చూపిస్తాను. సో దిస్ ఇస్ ది ఆడిటోరియం. చెప్పే అవకాశం వచ్చింది సార్. చెప్పావా? మూవీకి చెప్పాను. నైస్. సో నా ప్రైవేట్ థియేటర్ కూడా, ఫిల్మ్స్ అన్ని ఇక్కడ వాచ్ చేస్తాను. మై ప్రైవేట్ థియేటర్. ఇక్కడే కృష్ణ గారు, విజయ్ గారు అంతా కూడా ఇక్కడే కూర్చొని సినిమాలు చూసేవాళ్ళం. సో మై కన్సోల్, కన్సోల్. ఇది గురు జంజాల, ద మ్యాన్ హూ టాట్ మీ సినిమా. గురూజీ హాస్యమం బ్రహ్మ డాక్టర్ శ్రీ జంజాల గారు. జంజాల ఆడియో ల్యాబొరేటరీస్ కృష్ణ గారు ఓపెన్ చేశారు. ఓకే. కృష్ణ గారు జంజాల గారు మిస్సెస్ చేత ఓపెన్ చేశారు. కృష్ణ గారు జంజాల గారు మిస్సెస్ ఓపెన్ చేశారు. ఇట్స్ మై మెమరీ ఆఫ్ మై గురు, మాతపిత గురుదేవ్. మీ ఇంట్లో ప్రతి కార్నరు, ప్రతి గోడ, ప్రతి ఇంచు కూడా గ్రాటిట్యూడ్ అని పలుకుతున్నట్టుంది సార్. అది లేకపోతే మనిషిగా బతకలేదు. కరెక్ట్ సార్. నన్ను పొగరబోతుంటారు చాలామంది.
పొగరు ఎందుకు వస్తుందంటే నీ మీద నీకు నమ్మకం ఉంది కదా. అవును సార్, అవును. ఎందుకు మిమ్మల్ని పొగరని అంటారు? మీరు మాట్లాడితే ఇమోషనల్, మీరు హైలీ ఇమోషనల్. ఐఎమ్ ఎమోషనల్. తప్పు జరిగితే ఒప్పుకున్నాడు, వాడు ఎంత పెద్దవాడన్నా కానీ తప్పు జరిగితే నువ్వు నాకు కరెక్ట్గా అనిపించి నేను చేస్తాను. అది తప్పు కావచ్చు, రైట్ కావచ్చు, ఇంకొకరి కళ్ళలో నాకు. కాబట్టి మా అమ్మ కూడా పొగరమోతే, కృష్ణ గారు కూడా, అందరూ. పొగరు ఎప్పుడు వస్తుందంటే మనలో ఒక కన్విక్షన్, ఒక సిన్సియారిటీ, ఒక జెన్యూనిటీ ఉన్నప్పుడు వస్తుంది. సార్ ఒక్కటి మొన్నటి వరకు కూడా నేను విన్నది ఏంటి అంటే, ఎంతవరకు ఇది నిజమో మీరే చెప్పాలి. కృష్ణ గారు మూవీస్లో ఒక డౌన్ ఫేజ్లో ఉన్నప్పుడు విజయ నిర్మల్ గారు చాలా సపోర్ట్ ఇచ్చి మళ్ళీ ఒక దగ్గర నిలబెట్టారు అన్నది. అలా అని అన్నమ్మా, ఎందుకంటే అది ఎక్కడైనా కూడా భార్యాభర్తలు ఎక్కడైనా కూడా పరస్పరం అది. ఇప్పుడు అమ్మ వీకెస్ట్ మూమెంట్లో కూడా దేవదాస్ సినిమా షూటింగ్ చేసి, ఇప్పుడు సొంత సినిమా, అప్పట్లో ఏదో ఇష్యూస్ అయినాయి దాని మీద. అది రిలీజ్ అయినప్పుడు చాలా నష్టపోయాం. అమ్మకి జీరోకి వచ్చేసింది. ఆల్మోస్ట్ మా ఎదురిల్లు ఇంకొంచెం చిన్న ఇంట్లోకి షిఫ్ట్ అవుతా ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు కృష్ణ గారు మదర్ వచ్చి తను ఆ ఇంట్లో పెడతావా, తను ఇక్కడే ఉండాలంటే కృష్ణ గారు అదే ఇల్లు అక్కడే ఉండి అలా కాపాడారు మదర్ని. ఇప్పుడు భార్యాభర్తలు అంటే ఏంటమ్మా, ఇజ్ ఇట్ అబౌట్ పార్టీయింగ్ ఆర్ ఇజ్ ఇట్ అబౌట్ ఫెస్టివల్స్? ఎస్, ఫెస్టివల్స్ అందరు కలిసి ఎంజాయ్ చేయాలి. అది ఇల్లంతా ఫెస్టివల్సే ఉండేది, మళ్ళీ వస్తుంది. బట్ ఒక మగవాడు ప్రతి వాడు ఫేస్ చేస్తాడు ఒక టైంలో. ఆ పక్కన చేపట్టుకుని నిలబడుతుంది అదే భార్య. కాబట్టి అంతే. అసలు కృష్ణ గారు ఇస్ ఎ లెజెండ్. ఆయన నిలబడకపోతే మదర్ లేదు. అదేవిధంగా మదర్ కూడా అంతే గట్టిగా నిలబడింది ఆయనకి, అంతే తప్ప దర్ ఇస్ నథింగ్. అప్స్ అండ్ డౌన్ సినిమా వాళ్ళకి, పొలిటీషియన్స్ కాబట్టి ఎవరికి వస్తుంది? మాకే వస్తాయి, మనకే వస్తాయి. కాబట్టి అది ఫేస్ చేసాం. అసలు ఫిలిం ప్యాపిల్గా, యాజ్ యాక్టర్స్గా, యాజ్ ప్రొడ్యూసర్స్గా ఫేస్ చేసి మళ్ళీ ఇంతకు తీసుకొచ్చారు కదా. దట్స్ ఇట్. ఇవాళ నేను ఐ మేడ్ మై ఓన్ ప్రాపర్టీస్. నా కష్టపడ్డాను, నేను అమ్మ చేసిన వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ ఉన్నాయి, అది అలాగే పిల్లలకి ఉంచేసాను. అవన్నీ లెట్ దెమ్ ఎంజాయ్ ఇట్. వాట్ ఐఎమ్ ఎర్నింగ్ ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్. సో అన్నీ కలిపి 10 మందికి మంచి చేయాలి. ఇప్పటికీ నేను మా మెంబర్స్ కానీ ఇంకోళ్ళు కానీ ఎవరికి చెప్పను. నేను పెద్ద పబ్లిసిటీ ఉండదు. ఐ కీప్ ఆన్ డూయింగ్ సంథింగ్ త్రూ మై ట్రస్ట్ కళాకారులకి. గ్రేట్ టాకింగ్ టు యూ సార్. మాతో ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే స్పెండ్ చేశారు మీరు. దట్స్ గ్రేట్. మీ అంటే మీరు బిజీ స్కెడ్యూల్ ఉంటుంది, బట్ స్టిల్ యూ గేవ్ అస్ టైమ్ అండ్ యూ గేవ్ మీ టైమ్.